ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫోసిస్, గ్రాసిమ్, హెచ్సిఎల్ టెక్, విప్రో, కోల్ ఇండియా షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ట్రెంట్, మ్యాక్స్ హెల్త్ కేర్, అపోలో హాస్పిటల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎటర్నల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ మార్కెట్ సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ ఈదర రామకృష్ణ గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రామకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే సరే, ఏంటి ఇవాళ మార్కెట్ చూస్తా ఉంటే ఎక్కడ క్లోజ్ అయ్యేందుకు ఛాన్స్ ఉంటుంది, అలాగే ఈ వీక్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు లాస్ట్ వీక్ తో కంపేర్ చేసినప్పుడు? లాస్ట్ వీక్ చూసినట్లయితే నిఫ్టీ 230 పాయింట్లు నష్టపోయిందండి. అదే ఈ వీక్ ప్రారంభంలోనే ఈ రోజున మార్కెట్స్ ఉత్సాహంగా ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ 140 పాయింట్లు పాజిటివ్ గా ప్రస్తుతం ట్రేడ్ అవుతూ ఉంది. మార్నింగ్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తే నిఫ్టీలో ఒక ఫ్లాట్ గా ఓపెన్ అయినప్పటికీ అక్కడ నుంచి స్టడీగా పెరగడం గమనిస్తున్నాము. ఆల్మోస్ట్ మనకి డే హై దగ్గరలో ఉన్నాం, మనం ఒక 10-20 పాయింట్స్ డిస్టెన్స్ లో ఉన్నాము. ఓవరాల్ గా చూసినప్పుడు నిఫ్టీ రీసెంట్ గా కొంత ఫాల్ అనేది గమనించాం. లాస్ట్ వీక్ అంతకు ముందు కూడా ఒక 2 రోజులు ఫాల్ అవడంతో మార్కెట్స్ ఒక టైంలో ఆల్ టైమ్ హైకి వెళ్తాయా అన్న టైం నుంచి ఆల్మోస్ట్ మనకి 50% రీట్రేస్మెంట్ ఫిబొనాచీలో అయింది. అట్లాగే 50 days మూవింగ్ యావరేజ్ దగ్గర కూడా మార్కెట్ సపోర్ట్స్ తీసుకున్నట్లు అర్థమవుతుంది. మొత్తం మీద ఈ 2 సపోర్ట్స్ బలంతో మళ్ళీ మార్కెట్స్ ఫ్రైడే కొంత రికవరీ మనం గమనించాము. అంటే నెగిటివ్ గా క్లోజ్ అయినప్పటికీ ఫ్రైడే బాటమ్ నుంచి చూస్తే మంచి రికవరీ కనిపించింది. అట్లాగే ఈ రోజు కూడా మనం పాజిటివ్ గా ట్రేడ్ అవుతూ ఉన్నాం. సో మొత్తం మీద మనకి చూసినట్లయితే ఒక లాంగ్ వీక్ అనేది ఫ్రైడే ఫార్మేషన్ లో కనిపించింది, క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్ లో. అది మనకి ఒక స్వింగ్ లో క్రియేట్ చేసిన అన్నట్లుగా మనకు కనిపిస్తుంది. అట్లాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కొంచెం అవుట్ పర్ఫార్మెన్స్ మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. నిఫ్టీ లాగా వీక్ అవ్వలేదు. బ్యాంక్ నిఫ్టీ కొంత ఒక రేంజ్ నుంచి ఫ్రైడే ఓపెనింగ్ లో కొంత కోల్పోయినప్పటికీ రేంజ్ బయటకు వచ్చినప్పటికీ మళ్ళీ ఫ్రైడే మధ్యాహ్నం నుంచి రికవరీ అయ్యి మళ్ళీ బాగా క్లోజ్ అయింది. మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ చూస్తే ఆల్ టైమ్ హైకి దగ్గరలో ఉందండి. సో ఓవరాల్ గా మార్కెట్స్ నిఫ్టీ పరంగా అయితే సపోర్ట్స్, రెసిస్టెన్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి 25,700 లో దగ్గర ఒక స్మాల్ రెసిస్టెన్స్ అనేది నిఫ్టీ కనిపిస్తుంది. అట్లాగే మనకి 25,650 ఆ ప్రాంతాలు 650 దాటి క్లోజ్ అయితే మనకి 20 days మూవింగ్ యావరేజ్ కూడా అధిగమించినట్టు అవుతుంది. అక్కడ నుంచి మార్కెట్స్ కొంచెం ఈజీగా ర్యాలీ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద చూస్తే వన్స్ 25,650 క్లోజింగ్ బేసిస్ లో వచ్చినప్పుడు అక్కడ నుంచి మనకి ఈజీగా ర్యాలీస్ ఉండే అవకాశం ఉంది. అప్పటిదాకా సపోర్ట్స్ కనుక అబ్జర్వ్ చేస్తే 25,300, 350 రేంజ్ అనేది మనకి సపోర్ట్ పాయింట్స్ గా ఉండే అవకాశం ఉంది నెక్స్ట్ వారానికి. కాల్ ఉన్నారు సార్, కిషన్ కాల్ చేస్తున్నారు. కిషన్ గారు నమస్తే అండి, మాట్లాడండి రామకృష్ణ గారితో. నమస్కారం అండి రామకృష్ణ గారు. నమస్కారం. సార్ లాంగ్ కోసం సజిలిటీ ఇండియా ఒకటి, ఇంకోటి రాజో ఇంజనీరింగ్ ఏ రేట్ లో తీసుకోవచ్చు సార్? ఓకే అండి. సజిలిటీ ఇండియా రీసెంట్ గా 52 వీక్ హైస్ క్రాస్ చేసినప్పుడు అక్కడ బ్రేక్అవుట్ ఫెయిల్ అయిందండి. మనకి 56 ఆ ప్రాంతంలో బ్రేక్అవుట్ అయినప్పటికీ అది నిలబడలేదు. తర్వాత మళ్ళీ అక్కడ నుంచి పడిపోవడం జరిగింది. ప్రస్తుతం అయితే 51 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. సో మళ్ళీ స్టాక్ కనుక రివర్సల్స్ ప్రారంభం అయితే అబౌవ్ 56 ఈ స్టాక్ లో బయింగ్ చేయమంటారండి. లేని పక్షంలో సపోర్ట్స్ దగ్గర తీసుకుందాం అనుకుంటే అట్లీస్ట్ 47 దాకా వెయిట్ చేయమని చెప్తాను. 47 రూపీస్ దాకా, ఏదర్ 47 కానీ 56 కానీ ఆ ప్రాంతాల్లోనే బయింగ్ చేయమని చెప్తాను. రాజో ఇంజనీర్స్ అయితే కొంచెం టెక్నికల్ గా వీక్ గా ఉందండి. ప్రస్తుతం అయితే ఈ స్టాక్ ను అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి, మాట్లాడండి రామకృష్ణ గారితో. డౌట్ అండి చెప్పండి సార్. రామకృష్ణ సార్ గారికి నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి సార్. వచ్చేసి ఫినిటెక్స్ కెమికల్ అనేది లాంగ్ టర్మ్ మంచి కంపెనీ అయినా ఫండమెంటల్ గా ఒక 3 years 4 years కి. అదే విధంగా సార్ ఇంకో డౌట్ సార్, సెకండ్ డౌట్, నా దగ్గర ఎస్జేఎస్ ఎంటర్టైన్మెంట్ అనేది ఉంది సార్. నేను కొన్నది 800 రూపాయలు. ఇప్పుడు అవి వచ్చేసి అమ్మేసి ఎస్జేఎస్ ఎంటర్టైన్మెంట్ అమీ ఆర్గానిక్ లో ఇన్వెస్ట్మెంట్ చేయమంటారా? ఇది లాంగ్ టర్మ్ అంటే అమీ ఆర్గానిక్ నా దగ్గర ఇప్పటికి ఒక
క్వాంటిటీ కొద్ది తక్కువ ఉన్నాయి సార్. హెడ్జెస్ ని చేసుకుంటే క్వాంటిటీ ఎక్కువ ఉంటాయి కానీ అనే ఉద్దేశంతో అడుగుతున్నాం సార్. వీటి గురించి కొద్దిగా చెప్పండి సార్ క్లుప్తంగా. అన్ని ఆర్గానిక్స్ అండి. ఒకటి ఫినిటెక్స్ కెమికల్ అండి. అలాగండి అలాగే. ఫినిటెక్స్ కెమికల్ లాంగ్ టర్మ్ అండి. అమీ ఆర్గానిక్ కూడా లాంగ్ టర్మ్, ఒక 4 years అలా. ఓకే, ఫినిటెక్ కెమికల్స్ కనుక చూసినట్లయితే లాంగ్ టర్మ్ కి అయినప్పటికీ ఎప్పటికప్పుడు మనం అబ్జర్వ్ చేసుకుంటా ఉండాలి. క్వార్టర్లీ రిజల్ట్స్, అలాగే మనకి యాన్యువల్ రిజల్ట్స్ ఎలా వస్తున్నాయి అనేది. కంపెనీ కొంచెం రీసెంట్ టైమ్స్ లో మనం చూస్తే కొంత స్ట్రగుల్ అవుతూ ఉంది, ఒక రేంజ్ లో స్ట్రక్ అయిపోయిందండి. అరౌండ్ 22 అట్లాగే 27 మధ్యలో. ఈ మధ్య బ్రేక్అవుట్ వచ్చినప్పుడు అప్పటికి బ్రేక్అవుట్ సస్టైన్ అవ్వలేదండి. సో కొంచెం కాషియస్ గా ఉండండి ఈ స్టాక్ తో. కొంత ఈ స్టాక్ లాంగ్ రన్ లో కూడా మనకి స్ప్లిట్ అయింది. స్ప్లిట్ అయిన తర్వాత కూడా ఈ స్టాక్ ఇంకా కొంతకాలం కన్సల్టేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కేర్ఫుల్ గా ఉండండి. వీళ్ళైతే ఎగ్జిట్ అవడానికి ట్రై చేయండి. సార్, BEML నెట్వర్క్ టెక్నాలజీస్ గురించి అడుగుతున్నారు. లాంగ్ టర్మ్ కోసం తీసుకోవాలనుకుంటున్నారు, ఎలా ఉంటుందని? ఓకే, BEML ప్రస్తుతం 2015 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుందండి. ఈ స్టాక్ సపోర్ట్స్ తీసుకుంది రీసెంట్ గా. మనకి ఫ్రైడే రోజున సపోర్ట్స్ తీసుకొని స్టాక్ పెరగడానికి సిద్ధంగా ఉన్నట్టుంది. కొంచెం లాంగ్ టర్మ్ అయితే ఈ స్టాక్ తీసుకోవచ్చు అండి. BEML తీసుకోమని చెప్తానండి లాంగ్ టర్మ్ కోసం. ఇంకోటి న్యూ జెన్ అండి, నెట్వర్క్ టెక్నాలజీస్. ఓకే, నెట్వర్క్ టెక్నాలజీ చూసినట్లయితే రీసెంట్ గా మనకి షార్ప్ ర్యాలీ 4400 4450 దాకా వెళ్ళి అక్కడ నుంచి ఒక బుల్ బ్యాక్ వచ్చింది. అట్లాగే ఈ స్టాక్ అక్కడ నుంచి బాగా కరెక్ట్ అయిందండి. అంటే కరెక్ట్ అయ్యి యాక్చువల్ గా 3600 దగ్గర సపోర్ట్స్ ఉండేవి. ఆ సపోర్ట్స్ కూడా బ్రేక్ అయినాయి. ఆ బ్రేక్ అయ్యి ఇప్పుడు సపోర్ట్స్ కింద ట్రేడ్ అవుతుంది. మళ్ళీ స్టాక్ తీసుకోవాలనుకుంటే 3600 పైనే ఈ స్టాక్ లో అటెంప్ట్ చేయమని చెప్తాను. ప్రస్తుతం అయితే వాచ్ లిస్ట్ లో పెట్టుకోమని చెప్తాను. అంటే లాంగ్ టర్మ్ బాగానే ఉంటుంది కానీ ఫ్రెష్ ఎంట్రీ మాత్రం 3600 పైన తీసుకోమని చెప్తాను. సంతోష్ కాల్ చేస్తున్నారు సార్. సంతోష్ గారు నమస్తే అండి, మాట్లాడండి రామకృష్ణ గారితో. సార్ నమస్తే సార్, రామకృష్ణ గారు. హలో చెప్పండి. రామకృష్ణ గారు నమస్తే సార్. సార్ అది NTPC గ్రీన్ ఇప్పుడు ప్రెసెంట్ వాల్యూలో తీసుకోవచ్చండి. NTPC గ్రీన్ అండి. ఓకే, కరెంట్ రేట్ లో తీసుకోవచ్చా అని అడుగుతున్నారు సార్. ఓకే, NTPC గ్రీన్ కొంత కన్సల్టేషన్ జోన్ లో ఉందండి. ప్రస్తుతం అయితే ఈ స్టాక్ ఇమీడియట్ గా తీసుకోవద్దు. కొంత ర్యాలీస్ జరిపిన తర్వాత ఈ స్టాక్ లో ఎంట్రీ తీసుకోమని చెప్తానండి. 110 అబోవ్ ప్రైసెస్ దగ్గరే తీసుకోమని చెప్తాను. ప్రస్తుతం అయితే అవాయిడ్ చేయమని చెప్తాను. నైకా గురించి, జొమాటో గురించి అడుగుతున్నారు సార్. ఎక్కువ యాడ్ చేసుకోవచ్చా ఇంకా అని? నైకా వచ్చేటప్పటికి ప్రస్తుతం 262 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. రిస్క్ చేయగలము, రిస్క్ అపెటైట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ స్టాక్ లో ఫ్రెష్ ఎంట్రీస్ మళ్ళీ ఫుల్ బ్యాక్ వచ్చినప్పుడు కానీ లేకపోతే కొంత డిప్స్ తీసుకున్నప్పుడు తీసుకోవచ్చు. ఈ స్టాక్ స్టడీగా పెరుగుతుంది లాస్ట్ 4-5 months నుంచి మనం చూస్తున్నాము. కాకపోతే ఫండమెంటల్స్ ఇంకా చాలా దూరం ఉన్నాయి అంటే ఇంప్రూవ్ కావాల్సిన అవసరం చాలా ఉంది. ఫండమెంటల్స్ ఇంప్రూవ్ కాకుండా స్టాక్ మాత్రమే పెరుగుతుంది. కొన్నిసార్లు ఫండ్ రైజింగ్ అలాంటి యాక్టివిటీస్ అప్పుడు కూడా స్టాక్స్ ఇలా పెరుగుతూ ఉంటాయి, పెంచుతూ ఉంటారు. కాబట్టి అది కాషియస్ గా కేవలం స్టాక్ పెరిగిందని చెప్పేసి బ్లైండ్ గా తీసుకోవద్దని చెప్తారు. ఎటర్నల్ అయితే లాంగ్ టర్మ్ లో ఉండేవాళ్ళు ఈ స్టాక్ లో పొజిషన్స్ తీసుకోవచ్చండి. అంటే కేవలం ఒక లెస్ దాన్ 1 year ఉండేవాళ్ళు ఈ స్టాక్ లో ఎంట్రీ తీసుకోవద్దు. గ్రేటర్ దాన్ 1 year ఉండదలుచుకున్న వాళ్ళు ఈ స్టాక్ లో ఎంట్రీ తీసుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ రాజు చేస్తున్నారు. రాజు గారు నమస్తే అండి, మాట్లాడండి రామకృష్ణ గారితో. సార్ నమస్తే సార్. నమస్తే. నా దగ్గర కేన్స్ ఉంది సార్, KYNES కేన్స్ పెట్టి RBL బ్యాంక్, అవి 1 year లాంగ్ టర్మ్ ఉంచుకోవచ్చు సార్. ఓకే, RBL బ్యాంక్ బాగుందండి, చక్కగా పర్ఫార్మెన్స్ చూసాము లాస్ట్ 1 year లో. మనము ఈ మార్చి చూస్తే ఆల్మోస్ట్ స్టాక్ డబుల్ అయిపోయింది. ఈ స్టాక్ ఇంకా కూడా పర్ఫార్మ్ చేసే అవకాశాలు ఉన్నాయండి. ప్రస్తుతానికి అయితే హోల్డ్ అండి. 1 year కంటే ఎక్కువ కాలం ఉంటా ఉంటున్నారు కాబట్టి హోల్డ్ చేయండి, ప్రాబ్లం లేదు. అట్లా కేన్స్ కూడా మీరు 1 year కంటే ఎబో టైం ఫ్రేమ్ కనుక మీకు ఉన్నట్లయితే ఫ్రెష్ పొజిషన్స్ తీసుకోవచ్చు. హోల్డింగ్స్ ఉన్న వాళ్ళు కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. సార్ మ్యాక్స్ హెల్త్ కేర్ గురించి అడుగుతున్నారు, కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చా అని?
సో మ్యాక్స్ హెల్త్ కేర్ కానీ హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ఈ స్టాక్ బాగా పర్ఫార్మెన్స్ స్టాక్స్ లో ఒకటి లాస్ట్ 1 year లో. ప్రస్తుతము 1110 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతూ ఉంటుంది. ఈ స్టాక్ లో ఫ్రెష్ బయింగ్ మీరు అటెంప్ట్ చేయదలుచుకుంటే కొంచెం వెయిట్ చేయండి. ఈ స్టాక్ ఏమన్నా ఇంకా కరెక్ట్ అవుతుంది, ఎందుకంటే కొంచెం 200 days మూవింగ్ యావరేజ్ అయిన బ్రేక్ అయ్యి కిందకు వచ్చింది. నెక్స్ట్ స్వింగ్ లో ఏదైతే ఉందో 1058-60 ఆ ప్రాంతాల్లో ఎంట్రీ తీసుకోవచ్చు. లేని పక్షంలో స్టాక్ పెరుగుతూ ఉంటే 1175 ఆ ప్రాంతాల్లో స్టాక్ తీసుకోవచ్చు అండి. నెక్స్ట్ కలర్ మహిపాల్ రెడ్డి చేస్తున్నారు. మహిపాల్ రెడ్డి గారు నమస్తే అండి, మాట్లాడండి రామకృష్ణ గారితో. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, రామకృష్ణ గారు. సార్ యూడిఎస్ అని ఒక షేర్ ఉంది, అది అరౌండ్ 300 లో పర్చేజ్ చేసాము. అది చేయమంటారా లేదా? స్టాక్ నేమ్ రిపీట్ చేయండి. యూడిఎస్ సార్, సర్వీసెస్. ఓకే, ఎంతలో కొన్నారండి స్టాక్? 293 సార్. కొంచెం ఈ స్టాక్ వీక్ గా ఉందండి, అంటే రీసెంట్ టైమ్స్ లో బాగా ఫాలో అవుతుంది కంటిన్యూస్ గా. మనకి లాస్ట్ 1 year లో టోటల్ పర్ఫార్మెన్స్ చాలా వీక్ గా కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే ఈ స్టాక్ లో వీలైతే ర్యాలీస్ లో ఎగ్జిట్ అవ్వమనే చెప్తాను. అంటే కొంచెం ఈ స్టాక్ కొంచెం ర్యాలీస్ తీసుకొని అరౌండ్ 240-250 ఆ ప్రాంతాలకు వస్తే ఎగ్జిట్ చేయండి. సార్ తేజస్ నెట్వర్క్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, కరెంట్ ప్రైస్ అంటే ఇప్పుడు యావరేజ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. తేజస్ నెట్వర్క్ యావరేజ్ చేయొద్దండి, లాస్ట్ 1 year లో బ్యాడ్ పర్ఫార్మెన్స్ మనం చూసాము. ప్రస్తుత ప్రైస్ దగ్గర యావరేజ్ చేయొద్దు. యావరేజ్ చేయదలుచుకుంటే 750 దాటిన తర్వాత మాత్రం యావరేజ్ చేయాలి. అప్పుడు కొంత స్ట్రెంత్ తీసుకునే అవకాశం ఉంది స్టాక్, అప్పుడు దాకా అవాయిడ్ చేయమని చెప్తాను స్టాక్. సెంట్రల్ బ్యాంక్ షేర్స్ ఉన్నాయంటే ఎగ్జిట్ అయ్యి తర్వాత ఎస్ బ్యాంక్ తీసుకోవచ్చు అని అడుగుతున్నారు లాంగ్ టర్మ్ కోసం. పిఎస్యు బ్యాంక్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయండి. రీసెంట్ టైమ్స్ లో మనం చాలా బ్యాంక్స్ పెరిగింది, ఎక్సెప్ట్ సెంట్రల్ బ్యాంక్ లో కొంత వీక్నెస్ ఉంది. కొంత వీక్నెస్ వల్ల ఈ స్టాక్ పెరగలేదు, అంటే కన్సాలిడేషన్ అవుతూ ఉంది. సిమిలర్ గా ఎస్ బ్యాంక్ లో కూడా చేంజెస్ జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతము. జపాన్ కంపెనీ ఒకటి ఈ కంపెనీలో అక్విజిషన్ అంటే కొన్ని షేర్స్ అక్వైర్ చేస్తూ ఉన్నారు. మేనేజ్మెంట్ లెవెల్లోకి వచ్చినప్పుడు ఈ స్టాక్ ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి అయితే సెంట్రల్ బ్యాంక్ లోనే ఉండమని చెప్తాను. ఎస్ బ్యాంక్ కొంత ఇంప్రూవ్ అయిన తర్వాత ఆలోచించవచ్చు. సెంట్రల్ బ్యాంక్ ఎనీ మూమెంట్ ఇక్కడ నుంచి మళ్ళీ ఒకసారి ర్యాలీ తీసుకునే అవకాశం ఉంది. సెంట్రల్ బ్యాంక్ నే హోల్డ్ చేయమని చెప్తాను. నెక్స్ట్ కలర్ కుమార్ చేస్తున్నారు. కుమార్ గారు నమస్తే అండి, మాట్లాడండి రామకృష్ణ గారితో. డౌట్ అంటే చెప్పండి. హెచ్బిఎల్ ఇంజనీరింగ్ ఒకటి, డిసిబి బ్యాంక్ ఇప్పుడు తీసుకోవచ్చా అండి? ఫస్ట్ బ్యాంక్ ఏమన్నారండి? హెచ్బిఎల్ ఇంజనీరింగ్, సెకండ్ డిసిబి బ్యాంక్, ఈ రెండు ఇప్పుడు ఫ్రెష్ తీసుకోవచ్చా 1 year అబోవ్ కోసం? హెచ్బిఎల్ ఇంజనీరింగ్ ఈ రోజున మన రిజల్ట్స్ తో బాగా పెరిగిందండి. స్టాక్ 1097 దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. ఈవెన్ 1 year ఉన్నా కానీ, అంటే కంపెనీ వాళ్ళే చెప్పేశారు, అంటే ఈ స్టాక్ లో అంటే ఈ క్వార్టర్లీ వచ్చిన పర్ఫార్మెన్స్ అనేది రిపీట్ కాకపోవచ్చు అన్నట్టుగా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మోస్ట్లీ మీకు రిస్క్ అపెటైట్ ఉంటేనే ఇంట్రెస్ట్ తీసుకోమని చెప్తాను. అది కూడా ఈ స్టాక్ మళ్ళీ ఏమన్నా పుల్ బ్యాక్ వచ్చి అరౌండ్ 1000 ఆ ప్రాంతాలకు వస్తే ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు. అది 1 year పాటు హోల్డ్ చేసేవాళ్ళు. మోడరేట్ రిటర్న్స్ అంటే 20%, 25% రిటర్న్స్ కోసం హోల్డ్ చేయొచ్చు ఈ స్టాక్ ని. అది 1000 ప్రైస్ దగ్గర తీసుకొని. తర్వాత డిసిబి బ్యాంక్ విషయానికి వస్తే, డిసిబి బ్యాంక్ ఇక్కడ నుంచి పర్ఫార్మెన్స్ చేసే అవకాశం ఉందండి. ఒక షార్ట్ బ్రేక్అవుట్ వచ్చింది రీసెంట్ టైమ్స్ లో 164 ఆ ప్రాంతాల్లో. మళ్ళీ ఆ స్టాక్ కనుక 164 ఆ ప్రాంతాలకు వచ్చినప్పుడు ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు. ప్రస్తుతం 168 దగ్గర స్టాక్ ట్రేడ్ అవుతుంది. 164, 162 ఆ ప్రాంతాల్లో ఎంట్రీ తీసుకోవచ్చు. కాలర్ ఉన్నారు, వెంకటేశ్వర్లు కాల్ చేస్తున్నారు. వెంకటేశ్వర్లు గారు రామకృష్ణ గారితో మాట్లాడండి, మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. సార్ నమస్తే సార్, మా పేరు వెంకటేశ్వర్లు అండి, హైదరాబాద్ నుంచి. సార్ అది జేఎం ఫైనాన్స్ లో 180లో తీసుకున్నాం సార్. ప్రజెంట్ హోల్డ్ చేయొచ్చారు అంటే ప్రజెంట్ మొన్న రిజల్ట్ అంతగా లేదు, దాని గురించి కొంచెం చెబుతారా సార్? ఓకే, జేఎం ఫైనాన్స్ లో కొంచెం స్టీప్ గా ఫాలో అయిందండి రీసెంట్ టైమ్స్ లో మనం చూస్తే. ఈ స్టాక్ లో మళ్ళీ వెయిట్ చేయాలండి, కొంచెం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. కొంత సపోర్ట్స్ అనేవి చూడండి, 137, 136 ఆ ప్రాంతాల్లో సపోర్ట్స్ తీసుకునే అవకాశం ఉంది. ఆ సపోర్ట్స్ కనుక బ్రేక్ అవుతుంటే కొంచెం రిస్కీ అవుతుంది. అక్కడ సపోర్ట్స్ తీసుకుంటే మళ్ళీ ర్యాలీ జరిపే ఛాన్సులు కూడా ఉన్నాయి. ట్రిక్కీగా ఉందండి సిచ్యువేషన్, కాబట్టి కాషియస్ గా వాచ్ చేయండి. రిజల్ట్స్ కూడా అయిపోయినాయి.
ఇన్ కేస్ 137 కూడా బ్రేక్ అయ్యి కింద క్లోజ్ అవుతూ ఉంటే కపుల్ ఆఫ్ డేస్ ఎగ్జిట్ అయిపోయింది స్టాక్. నెక్స్ట్ కాలర్ శ్రీధర్ చేస్తున్నారు. శ్రీధర్ గారు నమస్తే అండి, మాట్లాడండి రామకృష్ణ గారితో. నమస్తే అండి. నమస్తే రామకృష్ణ గారు. నాకు ఫ్రెండ్స్ 5,400 ఉన్నాయి సార్. అదేంటి ఇవాళ రిజల్ట్స్ తగ్గిందా అండి, లేకపోతే ఇంకా ఏమన్నా తగ్గుతుంది అంటారా? తగ్గితే యాడ్ చేసుకోవచ్చా అండి? తర్వాత మ్యాన్ కైండ్ ఫార్మా కూడా ఏమైనా యాడ్ చేసుకోవచ్చా అండి ఇప్పుడు ఈ రేట్ లో? ఓకే, సో మ్యాన్ కైండ్ ఫార్మా ప్రస్తుతం యాడ్ చేయదండి, అవాయిడ్ చేయండి. ఈ స్టాక్ మంచి ర్యాలీ చేసింది లాస్ట్ ఇయర్, తర్వాత కొద్దిగా లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి కన్సల్టేషన్ అయింది, మళ్ళీ అక్కడ నుంచి ఫాలో అవుతుంది. కొంచెము మనకి సపోర్ట్ లైన్ కూడా బ్రేక్ అయ్యి కింద క్లోజ్ అవుతూ ఉందండి. సో ఫ్రెష్ పొజిషన్స్ అయితే ఇప్పుడు తీసుకోవద్దు. మీరు అడిగిన ట్రెండ్ విషయానికి వస్తే రిజల్ట్స్ ఒక అంటే ఎక్సెసివ్ వాల్యుయేషన్ అనేది ఇప్పుడు ప్రస్తుతము అది కరెక్షన్ తీసుకెళ్తుంది స్టాక్ ని. చూడండి, స్టాక్ 3.9 దగ్గర సపోర్ట్స్ తీసుకొని రికవర్ అవుతుంటేనే బై చేయండి. ప్రస్తుతానికి ఫ్రెష్ బై అయితే అవాయిడ్ చేయండి ట్రెండ్ లో. నెక్స్ట్ కలర్ రామకృష్ణ చేస్తున్నారు. రామకృష్ణ గారు మాట్లాడండి. సార్ హలో అని చెప్పండి. సార్ అది అశోక బిల్కాన్ ఈ రేట్లు ఎంటర్ అవుతుంది సార్. నెక్స్ట్ తక్కువ కానీ హెచ్ఎల్ దగ్గర క్లియర్ బెస్ట్ సార్. ఈ టైంలో ఎంటర్ అవుతుంది. క్లియర్ గా చెప్పండి, అర్థం కాలేదు. అశోక బిల్కాన్. ఓకే, నెక్స్ట్ తక్కువ కానీ హెచ్ఎల్ తగ్గింది సార్, అన్నింటిలో చెప్తాను. ఓకే, టెక్ మహీంద్రా మీరు అంటే టెక్ మహీంద్రా కానీ హెచ్పిఎల్ టెక్ కానీ ఫ్రంట్ లైన్ ఐటీ కంపెనీస్ కొంచెం స్లోగా మూవ్ అవుతున్నాయండి. అదిగాక మార్కెట్స్ పడ్డప్పుడు కొంచెం వీక్ అవడం ఇవన్నీ గమనిస్తున్నాము. మీరు ఐటీ ప్యాక్ లో తీసుకోదలుచుకుంటే కోఫోర్జ్ లాంటి స్టాక్స్ లోకి వెళ్ళమని చెప్తానండి. ఐటీలో మిడ్ క్యాప్ స్టాక్స్ కొన్ని బాగా పర్ఫార్మ్ చేస్తున్నాయి, వాటిలో కోఫోర్జ్ బెటర్ గా ఉంది కంపారిటివ్ గా, అది ట్రై చేయొచ్చు. ఇంకా అశోక బిల్కాన్ రిజల్ట్స్ దగ్గరలోనే ఉన్నాయండి. అంటే మనకి 14th ఫ్రైడే రిజల్ట్స్ ఉన్నాయి. చూడండి, రిజల్ట్స్ దాకా వెయిట్ చేయండి. లాస్ట్ 2 quarters అయితే బ్యాడ్ రిజల్ట్స్ వచ్చాయి. దానివల్ల ఏమైందంటే స్టాక్ కొద్దిగా కన్సల్టేషన్ అయింది. సో రేపు 14th రిజల్ట్స్ చూసుకున్న తర్వాత రిజల్ట్స్ ఇంప్రూవ్ అవుతుంటేనే అటెంప్ట్ చేయమని చెప్తాను. వాల్యూ ఉంది, స్టాక్ లో వాల్యూ ఉంది, కానీ రిజల్ట్స్ బాగాలేకపోతే మళ్ళీ డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది ప్రైస్ వైజ్ గా, కాబట్టి అది చూసుకోండి. నెక్స్ట్ కలర్ గోపాలకృష్ణ చేస్తున్నారు. గోపాలకృష్ణ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే అండి. సిజేఎల్ గ్లాసెస్ ప్రెసెంట్ రేట్ లో కొనుక్కోవచ్చా? నెక్స్ట్ ఐజెడ్ ఎంఓ ప్రెసెంట్ రేట్ లో కొనుక్కోవచ్చా చెప్పండి సార్. షార్ట్ టర్మ్ షార్ట్ టర్మ్ అంటే ఎంత టైం అండి? 6 నెలలు అండి. హెచ్ఎల్ఈ గ్లాస్ అండి. ఓకే, సో ఇప్పుడు షార్ట్ టర్మ్ లో 6 నెలల్లో అనేది అప్పుడు మనం కొంచెం టైమింగ్ చేయాలండి. అంటే పర్ఫెక్ట్ గా ప్రైస్ పాయింట్లు అంటే ఫ్రెష్ గా కొనుక్కోదలుచుకుంటే హెచ్ఎల్ఈ గ్లాస్ కోట్ అరౌండ్ 520 ఆ ప్రాంతాలకు వచ్చినప్పుడు కొనండి. ప్రస్తుతం 587 ఉంది. 6 నెలలు అంటున్నారు కాబట్టి ఎప్పుడన్నా స్టాక్ కనుక ఇంకొంచెం ఫాల్ అయ్యి అరౌండ్ 520, 530 ఆ ప్రాంతాలకు వచ్చినప్పుడు బై చేయండి. బై చేసి ఆ స్టాక్ ని కొంటే మీకు షార్ట్ టర్మ్ లో గెయిన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఇజ్మో వచ్చేటప్పటికి షార్ట్ టర్మ్ లో రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయలేమండి, కొంచెం వీక్ గా ఉన్న స్టాక్ అవాయిడ్ చేయండి. సార్ ఇంజనీర్స్ ఇండియా గురించి అడుగుతున్నారు, అలాగే యూపీఎల్ ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. యూపీఎల్ అండి, సో యూపీఎల్ లిమిటెడ్ కనుక చూస్తే స్టాక్ ని ఫర్దర్ యాడ్ చేసుకోవచ్చు అండి. స్టడీగా పెరుగుతుంది, హైయర్ హైస్ ఫార్మేషన్ అనేది టెక్నికల్ గా కనిపిస్తుంది. స్టాక్ ఇంకా మంచి ర్యాలీ జరిగే ఛాన్స్ ఉందండి, తీసుకోమని చెప్తానండి. యూపీఎల్ తీసుకోమని చెప్తాను ప్రస్తుత ప్రైస్ దగ్గర. తర్వాత ఇంజనీర్స్ ఇండియా అయితే ప్రస్తుతం అవాయిడ్ చేయమని చెప్తానండి. ఒక రేంజ్ బౌండ్ లో ట్రేడ్ అవుతున్నప్పటికీ రేంజ్ లోవర్ సైడ్ మళ్ళీ ఒకసారి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రస్తుతానికి అయితే ఇంజనీర్స్ ఇండియా అవాయిడ్ చేయండి, లేదా రిజల్ట్స్ వచ్చేదాకా వెయిట్ చేసి రేపు 14 రిజల్ట్స్ ఉన్నాయి, రిజల్ట్స్ ఏమైనా ఇంప్రూవ్ అయితే అప్పుడు బయింగ్ గురించి ఆలోచించవచ్చు. నెక్స్ట్ కలర్ లతా చేస్తున్నారు. లత గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. నమస్తే సార్. నమస్తే అండి. నా దగ్గర క్వాలిటీ పవర్ 950 ఉన్నాయండి యావరేజ్ లో స్టాక్స్. అలాగే ఇంటర్ప్రెస్టా మెడికల్ కార్పొరేషన్ ఏమో 560 ఉన్నాయి. సో ఎక్కడ ఎగ్జిట్ చేయాలి, లాంగ్ టర్మ్ కుంచుకోదగినవేనా, ఈ ప్రైస్ లో ఇంకా ఏమైనా తగ్గితే యావరేజ్ చేసుకోవచ్చా అన్నది తెలుసుకుందాం అని చేశానండి.
ఓకే, అంటే మీరు ఒక 1 year పాటు ఉండగలుగుతారా ఈ స్టాక్స్ లో మళ్ళీ కొన్న తర్వాత యావరేజ్ చేస్తే? ఉండగలనండి. ఓకే, సో ఇంద్రప్రస్థ గ్యాస్ అయితే మీరు కొంచెం పాలైన ఇప్పుడు ఆల్రెడీ ఈ రోజు మంచి స్టీప్ ఫాల్ జరిగింది ఈ స్టాక్ లో. మళ్ళీ స్టాక్ కనుక మీకు 520, 530 ఆ ప్రాంతాలకు వచ్చినప్పుడు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని 1 year పాటు ఉంటే ఈ స్టాక్ లో బెనిఫిట్ ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత క్వాలిటీ పవర్ అయితే ప్రస్తుతము మీరు పొజిషన్ ప్రాఫిట్ లోనే ఉండొచ్చు. బహుశా మీరు రీసెంట్ గా ఎంటర్ కాకపోయినట్లయితే, గతంలో ఎంటర్ అయినట్లయితే హైలోనే ఉంది ఈ స్టాక్. ప్రస్తుతానికి అయితే ఈ స్టాక్ లో ఫ్రెష్ పొజిషన్స్ యావరేజ్ అనేది చేయాల్సిన అవసరం లేదండి. ప్రస్తుతం ఉన్న ప్రైస్ పాయింట్ దగ్గర ఉన్న హోల్డింగ్స్ ఉంచుకుంటే సరిపోతుంది. లేదు ఈ రోజు లో అనేది ఒక కీలకం అంటే ఆ లో గానీ కట్ అవుతుంటే ఎగ్జిట్ అవ్వకపోవమని చెప్తాను. నెక్స్ట్ కాలర్ రాము చేస్తున్నారు. రాము గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్, ఇది పేటిఎం టాటా స్టీల్ కొనొచ్చా సార్? టాటా టెక్నాలజీస్ అండి. పేటిఎం టాటా స్టీల్ బై చేయొచ్చా సార్? టాటా స్టీల్ కొనుక్కోవచ్చు అండి. అంటే చక్కటి మనకి మెటల్ స్టాక్స్ లో మంచి ర్యాలీ కనిపిస్తుంది. పర్టికులర్ గా స్టీల్ కంపెనీస్ లో మనకి ఆల్ టైమ్ హై కూడా దగ్గరలోనే ఉంది. అది క్రాస్ చేసే రీసెంట్ గా ఒక అటెంప్ట్ ఫెయిల్ అయినప్పటికీ మళ్ళీ ట్రై చేస్తుంది. మెటల్ స్టాక్స్ బాగున్నాయి. ఈవెన్ కొన్ని మెటల్ స్టాక్స్ ఈ రోజు కూడా 10% అబోవ్ పెరగడం మనం చూస్తున్నాము. టాటా స్టీల్ 1 year అండ్ అబోవ్ టైం ఫ్రేమ్ ఉన్న వాళ్ళకి బాగా రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి టాటా స్టీల్ కొనుక్కోవచ్చు అండి. ప్రతి డిప్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మీరు అడిగిన స్టాక్ పేటిఎం తీసుకున్నట్లయితే 1 year అండ్ అబౌవ్ టైం ఫ్రేమ్ ఉన్న వాళ్ళు ఈ స్టాక్ లో పొజిషన్స్ తీసుకోవచ్చు అండి. ఈ స్టాక్ డీసెంట్ గా రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి 1 year. సార్ ఎన్హెచ్పిసి యావరేజ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. ఎన్హెచ్పిసి కన్సల్టేషన్ మోడ్ లోనే ఉందండి. ప్రస్తుతం అయితే యావరేజ్ చేయొద్దు. ఈ స్టాక్ 90 క్రాస్ అయిన తర్వాత యావరేజ్ చేయండి. ప్రస్తుతం 82 రూపీస్ ఉంది. 90 క్రాస్ అవుతున్న టైంలో యావరేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కలర్ శివరామకృష్ణ చేస్తున్నారు. శివరామకృష్ణ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. సార్ నమస్కారం సార్, నా పేరు శివరామకృష్ణ సార్. ట్రెంట్ 4800 లో ఉన్నాయి సార్, లాస్ట్ లో ఉంది ట్రెంట్. అండ్ ఐఆర్సిటిసి 788 రూపీస్ లో ఉన్నాయి సార్. సార్ అలాగే, సో ట్రెండ్ ఇందాకే మనము చెప్పడం జరిగిందండి. వీక్ గా ఉంది స్టాక్. ఓవర్ వాల్యుయేషన్స్ వల్ల కొంత కరెక్షన్ కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అంటే ఈ స్టాక్ లో ఇంకా కొంచెం వీక్నెస్ కనిపించే అవకాశాలు ఉన్నాయండి. మోస్ట్లీ మనకి 3900 అనేది చాలా కీలకం. 3900 దగ్గర సపోర్ట్ తీసుకుంటాను లేదని వెయిట్ చేయాలి. ఇన్ కేసు అది కూడా బ్రేక్ అవుతుంటే వీలైతే ఎగ్జిట్ ప్లాన్ చేసుకోవడం బెటర్ అండి. తర్వాత ఐఆర్సిటీ కూడా మోస్ట్ అండర్ పర్ఫార్మింగ్ స్టాక్ అండి. లాస్ట్ 1 year లో కొంత కన్సాలిడేషన్ జరిగింది. అంతకుముందు ఫాల్ అయింది. మళ్ళీ ఈ రిజల్ట్స్ కూడా మనకి రేపు 12వ తేదీ ఉన్నాయండి. సో 12వ తేదీ దాకా వెయిట్ చేయండి. రిజల్ట్స్ కూడా వీక్ గా వస్తూ ఉంటే మళ్ళీ స్టాక్ ని అవాయిడ్ చేయమని చెప్తానండి. అంటే వీళ్ళైతే ఎగ్జిట్ అయిపోవడానికి ట్రై చేయండి. రిజల్ట్స్ ఇంప్రూవ్ అవుతుంటేనే హోల్డ్ చేయండి. నెక్స్ట్ కలర్ పట్టాభి చేస్తున్నారు. పట్టాభి గారు నమస్తే అండి, మాట్లాడండి రామకృష్ణ గారితో. నమస్కారం అండి. నమస్తే. పర్ఫార్మెన్స్ అండ్ రెక్టిఫైర్స్ పడిపోతుందండి, అది ఉంచుకోమంటారా తీసేయమంటారా? కంపెనీ పేరు? నమస్కారం అండి. ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్ పడిపోతుంది, అది ఉంచుకోమంటారా తీసేయమంటారా అని అడుగుతారు. ఓకేనండి, వీళ్ళకి కొంచెం కరప్షన్ కేసులో ఇరుక్కుంటానండి. అంటే వేరే సౌత్ ఆఫ్రికాలో, ఆఫ్రికన్ కంట్రీస్ లో ఒక చోట కరప్షన్ కేసులో ఇరుక్కున్నారు. అందువల్ల స్టాక్ డీప్ కరెక్షన్ అనేది డీప్ స్లైడ్ అనేది ఈరోజు చూసాము. కంపెనీ మంచి కంపెనీ అయినా కానీ కొంచెం ఎథికల్ ప్రాక్టీసెస్ లో ప్రాబ్లం వచ్చి స్టాక్ ని పడేయడం జరిగింది. సో చూడండి, ఈ స్టాక్ ఇన్ కేసు 300 కూడా బ్రేక్ అయి కిందకి వెళ్తుంటే ఎగ్జిట్ అయిపోవడానికి ట్రై చేయండి. కొంతకాలం వెయిట్ చేయాలండి. ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు కొన్నిసార్లు గతంలో పాలిక్యాబ్ లో కూడా ఇలాగే జరిగింది. క్యాష్ దొరికిందని కంపెనీలో, అప్పుడు కూడా ఇట్లా పడి తర్వాత కొంతకాలం తర్వాత మళ్ళీ రికవరీ మొదలు పెట్టింది. సో కంపెనీ అయితే ఎఫిషియెంట్ కంపెనీ అండి. మేనేజ్మెంట్ లో చిన్న ఫ్లా రావడంతో, ఫాల్ట్ రావడంతో ఈ పరిస్థితి వచ్చింది. అది కొంచెం పేషెన్స్ తో వెయిట్ చేయాల్సిన టైం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సార్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఏబిఎన్